హాయ్ అండి అందరికీ. మనకి 10th క్లాస్‌కి సంబంధించి 10th ఫిజిక్స్‌కి సంబంధించి మనకి 10th లెసన్ అనమాట. విద్యుదయస్కాంతత్వం అనే లెసన్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూడండి. మీరు ఒకవేళ లెసన్ చదవలేకపోయినా ఈ బిట్స్ అనేవి చూసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది. మరి విద్యుత్ శక్తిని ఉపయోగించుకొని ఒక యాంత్రిక శక్తిగా మార్చేది ఏంటంటే మోటార్. మనం మోటార్ అనేటటువంటిది విద్యుత్ శక్తిని ఉపయోగించుకొని మనకి అది ఒక యాంత్రిక శక్తిగా మారుతుందన్నమాట. మరి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది, అది ఒక బలాన్ని తీసుకొని మరి విద్యుత్ శక్తిగా మార్చేది మనకి జనరేటర్ అన్నమాట. జనరేటర్ లేదా దీన్నే మనం డైనమో అని కూడా అంటారు. డైనమో అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వన్, ఒక సమ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహము ఆ తీగపై పనిచేసే బలం. ఒక సమ అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలాన్ని ఏమంటారు? బలం ఎంత అంటే మనకి ఇక్కడ 1 lb. నెక్స్ట్ వన్, ఒక తీగ కింద అయస్కాంత దిక్సూచిని ఉంచి తీగలో విద్యుత్ ప్రవాహాన్ని పంపామనుకోండి, అప్పుడు దిక్సూచిలో సూచిక కదలడాన్ని గమనించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఐర్స్టెడ్ అన్నమాట. ఒక అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్తు ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం చేసే అపవర్తన దిశను ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చును. అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం చేసేటటువంటి అపవర్తన దిశను ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చును. ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ద్వారా విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్నది ఫారడే. దండయస్కాంతము తీగ చుట్ట యొక్క సాపేక్ష చలనం వల్ల తీగ చుట్టలో ప్రేరేపించబడినది. ఏంటి ప్రేరేపిస్తుందంటే విద్యుత్తు. వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహము దాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన మార్పుని వ్యతిరేకించే దిశలో ఉంటుంది. నెక్స్ట్, కుడి చేతి నిబంధనలో బొటన వేలు దేని దిశను తెలియజేస్తుంది? చలనం యొక్క దిశను తెలియజేస్తుంది. అన్యోన్య ప్రేరణ సూత్రంపై ఆధారపడి పనిచేయని పరికరం. మరి అన్యోన్య ప్రేరణ అనే సూత్రంపైన పనిచేయని పరికరం మోటార్. మరి విద్యుత్ ప్రవాహ దిశను అంటే ఇవన్నీ కూడా అన్యోన్య ప్రేరణ అనే సూత్రాన్ని ఆధారంగా పనిచేస్తాయి. టెస్లా కాయిలు, ప్రేరణ వేషణము, ట్రాన్స్ఫార్మరు. నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రవాహ దిశను మార్చేది కమ్యూటేటర్. మరి సోలినాయిడ్ల అయస్కాంత బలరేఖలు ఎలా ఉంటాయంటే సంవృతాలుగా ఉంటాయి. అయస్కాంతం మధ్యలో అయస్కాంతత్వం అనేది ఎలా ఉంటుంది? అయస్కాంతం ఎలా ఉంటే మధ్యలో అయస్కాంతత్వం అనేది శూన్యము, అసలు ఉండదు, పూర్తిగా ఉండదు, తక్కువ కూడా కాదు, పూర్తిగా ఉండదు. క్రింది వానిలో అయస్కాంత ప్రేరణపై పనిచేసేది డైనమో అన్నమాట. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ జనరేటర్ను కనుగొన్నది ఫారడే. డీసీ కరెంటు యొక్క పౌనఃపున్యం శూన్యము. ఏటీఎం కార్డులో ఆధారపడి పనిచేసే నియమం ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమము. అయస్కాంత క్షేత్ర ప్రేరణకు SI ప్రమాణం వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత క్షేత్ర ప్రేరణ మరియు దేని యొక్క లబ్ధంగా చెప్పవచ్చును? అయస్కాంత అభివాహం అంటే అయస్కాంత ప్రేరణ మరియు వాటి యొక్క వైశాల్యాన్ని అయస్కాంత అభివాహము అంటారు. అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదులుతున్నటువంటి ఆవేశంపై పనిచేసే బలం శూన్యం అన్నమాట. నెక్స్ట్ వన్, అయస్కాంత అభివాహ సాంద్రత గల సమ అయస్కాంత క్షేత్రానికి లంబంగా L పొడవు గల తీగ చుట్టలో ఒక విద్యుత్ ప్రవాహం ఉందన్నమాట. I అనేటటువంటి విద్యుత్ ప్రవాహం ఉంది. అయితే ఈ తీగపై గల ఏకరీతి అయస్కాంత బలానికి సూత్రం ఏంటంటే మరి ILB అన్నమాట. F=ILB. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమానికి మరొక రూపము శక్తి రూపాంతరత నియమం. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమానికి మరొక రూపం ఏంటంటే శక్తి రూపాంతర నియమము. మరి ఒక పదార్థము మరొక పదార్థంతో భౌతికపరమైన స్పర్శ సంబంధం లేనప్పటికీ దానిపై బలాన్ని ప్రయోగించేటటువంటి సందర్భంలో వాడే పదం ఏంటంటే క్షేత్రము. అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి మరి దేన్ని కనుక్కోవచ్చు అంటే అయస్కాంత క్షేత్ర దిశను కనుక్కోవచ్చును. అయస్కాంత క్షేత్రంలో బలరేఖలు దట్టంగా ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఏది ఎక్కువగా ఉంటుంది అంటే క్షేత్ర బలం అనేది ఎక్కువగా ఉంటుంది.
క్షేత్రం యొక్క బలము, దిశ రెండూ కూడా క్షేత్రం అంతటా కూడా స్థిరంగా ఉండేటటువంటి క్షేత్రాన్ని ఏమంటారంటే సమక్షేత్రము అంటారు. క్షేత్రానికి లంబంగా ఏ వైశాల్యం గల తలం గుండా వెళ్ళేటటువంటి బలరేఖల సంఖ్యని అయస్కాంత అభివాహం అంటారు. అయస్కాంత అభివాహానికి SI ప్రమాణము వెబర్. ప్రమాణ వైశాల్యం గుండా వెళ్ళేటటువంటి అయస్కాంత అభివాహాన్ని అభివాహ సాంద్రత అంటారు. క్షేత్రానికి కొంత కోణంలో ప్రమాణ వైశాల్యాన్ని పరిగణించినప్పుడు మరి తలం నుండి వెళ్ళేటటువంటి అభివాహానికి సూత్రం ఏంటంటే మనకి BA cos θ. నెక్స్ట్ వన్, మరి డ్యాష్ నియమంతో తీగ చుట్ట లేదా సోలనాయిడ్ వల్ల ఏర్పడేటటువంటి క్షేత్ర దిశను కనుక్కోవచ్చును. కుడి చేతి నిబంధన ప్రకారం మనము అక్కడ సోలనాయిడ్ వల్ల ఏర్పడేటటువంటి క్షేత్ర దిశను కనుక్కోవచ్చును. కుడి చేతి నిబంధనలో బొటనవేలు యొక్క దిశ అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తుంది. విద్యుత్ ప్రవహించేటటువంటి తీగ మరి దేన్ని ఏర్పరుస్తుంది? అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. Q ఆవేశము, V వేగంతో అయస్కాంత క్షేత్రం Bకు లంబంగా కదిలేటటువంటి ఆవేశంపై పనిచేసేటటువంటి అయస్కాంత బలానికి సూత్రము F = QVB. అయస్కాంత క్షేత్రానికి కదిలే ఆవేశానికి మధ్య కోణము θ అయితే ఆ ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలము F = QVB sin θ. క్షేత్రం వైపు కానీ లేక వ్యతిరేక దిశలో కానీ కదిలే ఆవేశంపై గల అయస్కాంత బలం విలువ శూన్యము. సమక్షేత్రంలో విద్యుత్ ప్రవహించేటటువంటి తీగ చుట్టను ఉంచిన ఏం చెందుతుంది అంటే భ్రమణం చెందుతుంది. విద్యుత్ మోటారు నందు డాష్ శక్తి డాష్గా మారుతుంది. విద్యుత్ మోటారు నందు విద్యుత్ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. సోలనాయిడ్ సోలనాయిడ్లో విద్యుత్ ప్రవాహం లేకపోతే లోహపు రంగులో అభివాహం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే శూన్యంగా ఉంటుంది. లోహపు రింగులో అభివాహం శూన్యము. తీగ చుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది. దీన్ని ఏమంటారు? లెంజ్ నియమం అంటారు. తీగ చుట్టలో అభివాహ మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది. దీన్నే లెంజ్ నియమం అంటారు. తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరం మారుస్తూ ఉంటే ఆ తీగ చుట్టలో ఏర్పడిన విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారంటే ప్రేరిత విద్యుత్ ప్రవాహం అంటారు. టేప్ రికార్డరు ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది? అయస్కాంత ప్రేరణ నియమం. ఇండక్షన్ స్టవ్ దేనిపై ఆధారపడి పనిచేస్తుంది? విద్యుదయస్కాంత ప్రేరణపై. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది, బలాన్ని తీసుకొని విద్యుత్ శక్తిగా మార్చేది జనరేటర్. అయస్కాంత ప్రేరణ నియమాలు తెలిపినటువంటి శాస్త్రవేత్త ఫారడే. 2 స్లిప్ రింగులను తీగ చుట్ట 2 చివరల్లో కలిపితే మరి డాష్ జనరేటర్గా మారుతుంది. AC జనరేటర్ అనేది DCగా మారుతుందన్నమాట. నెక్స్ట్, వెబర్ మరియు టెస్లాల మధ్య గల సంబంధము 1 వెబర్ = 1 టెస్లా × 1 మీటర్ స్క్వేర్. 1 వెబర్ = 1 టెస్లా × 1 మీటర్ స్క్వేర్. అయస్కాంత అభివాహానికి SI ప్రమాణం అన్నమాట అది. నెక్స్ట్ వన్, విద్యుత్ మోటార్లో కదిలే భాగాన్ని ఏమంటాము? విద్యుత్ మోటార్లో కదిలే భాగాన్ని సాఫ్ట్ అంటారనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ మ్యాథ్స్ ఫాలోయింగ్స్ ఉన్నాయి. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చుట. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడాన్ని మనం అక్కడ మార్చడాన్ని జనరేటర్ అంటారు. మరి విద్యుత్ శక్తిని తీసుకొని యాంత్రిక శక్తిగా మార్చేది మోటారు. మరి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది మనకి జనరేటరు. మరి ఆంపియర్ కుడి చేతి నిబంధన మనకి ఏమొస్తుందంటే ఆంపియర్ అయస్కాంత బలరేఖ దిశ అనేటటువంటి తెలియజేస్తుంది. అలాగే సమక్షేత్రంలో ప్రవాహ దిశను మార్చేది కమ్యూటేటర్. నెక్స్ట్ వన్, కదిలే తీగ చుట్ట బలం చూసుకుంటే మనకి ఇక్కడ BQV అనేటటువంటి సూత్రం. మరి టెస్లా అంటే NA ఇన్వర్స్ మీటర్ ఇన్వర్సు. నెక్స్ట్ వన్, స్థిర అయస్కాంతం అలేనికో. నెక్స్ట్, విద్యుత్ వాహకంపై బలం అంటే BIL. నెక్స్ట్ వన్, విద్యుత్ జనరేటర్కి మనకి అక్కడ 2 స్లిప్ రింగులు అనమాట. విద్యుత్ జనరేటర్ అంటే 2 స్లిప్ రింగులు.
నెక్స్ట్ సోలనాయిడ్ అంటే మెత్తని ఇనుప కోర్, అంటే వాటికి తయారు చేయడానికి ఉపయోగించేవి మెత్తని ఇనుప కోరు. అలాగే విద్యుత్ మోటార్ అంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమము. నెక్స్ట్ విద్యుత్ జనరేటర్ డీసీ అనేది 2 అర్ధవలయాలన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.